మహాధర్నా బీఆర్ఎస్ నేతలు వాయిదా వేసుకున్నారు. ఎస్పీ కార్యాలయం ఎదుట నిన్న రాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. మహాధర్నాకు అనుమతి కోరుతూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నినాదాలు చేసింది. ఆందోళనకారులు ఎస్పీ క్యాంప్ ఆఫీసులోకి వాటర్ బాటిల్ విసిరారు. అడిషనల్ ఎస్పీతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు ధర్నా వాయిదా వేసుకున్నారు. మహబూబాబాద్ లో నిర్వహించాలనుకున్న మహాధర్నా బీఆర్ఎస్ నేతలు వాయిదా వేసుకున్నారు. ఎస్పీ కార్యాలయం ఎదుట నిన్న రాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. మహాధర్నాకు అనుమతి కోరుతూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, బీఆర్ఎస్ ఈ మహాధర్నాకు సంబంధించి ఇప్పటికే వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తా ఉన్నారు? మరొక వైపున ధర్నాకు అనుమతి ఇవ్వమంటూ పోలీసులు తేల్చి చెప్తున్నారు కదా, ఏంటి వివరాలు? నవీన్, మహబూబాబాద్ కేంద్రంగా లగచర్ల ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ ధర్నాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ పోలీసుల అనుమతి తీసుకోకముందే ప్రకటన చేసింది. అయితే పోలీసులు ప్రకటన చేసిన తర్వాత పోలీసుల అనుమతి కోసం వెళ్తే పోలీసులు అనుమతి లేదని స్పష్టం చేశారు. మహబూబాబాద్ ఎస్పీ కార్యాలయంలోకి వెళ్ళి నిన్న బీఆర్ఎస్ నేతలు కాస్త హడావుడి చేశారు. పర్మిషన్ వెంటనే అనుమతి ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. కానీ పోలీసులు స్థానిక ఘటనల దృష్ట్యా ఇక్కడ లంబాడా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎస్టీలు ఎక్కువ మొత్తంలో ఉంటారు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ముందస్తుగానే పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఏమాత్రం ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని వాళ్ళు స్పష్టం చేశారు. అయినా కూడా వీళ్ళు అనుమతి ఇవ్వాలని మొరాయించారు, ముందుకేశారు. అక్కడే ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కలపల్లి రవీంద్రరావు, ఎంపీ రాజ్యసభ సభ్యుడు ఒద్దిరాజు రవిచంద్ర, మిగిలిన నేతలంతా కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఓ దశలో ఎస్పీ కార్యాలయం గేటుకు వాటర్ బాటిళ్లను కూడా విసిరేశారు. అందులో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వాటర్ బాటిల్ విసిరేసినట్టు స్పష్టంగా విజువల్స్లో కనిపిస్తూ ఉంది. వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఏఎస్పీ చెన్నయ్య వాళ్ళతోటి వద్దని వారించారు. కొంత బీఆర్ఎస్ నేతలు ఆయనతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలని తమకు అనుమతి ఇవ్వకుండా తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదొక పిరికి పంద చర్యగా వాళ్ళు భావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? బీఆర్ఎస్ ధర్నా చేస్తే వాళ్ళు భయపడాల్సినటువంటి అవసరం ఏముంది? తాము ప్రజాస్వామికయుతంగా ధర్నా చేసుకుంటున్నాం, అనుమతి కోరితే పోలీసులతోటి కావాలని ఒత్తిడి చేపించి కాంగ్రెస్ ప్రభుత్వమే తమ ధర్నాకు అనుమతి ఇవ్వలేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ఇకపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యక్రమాలను కూడా తాము అడ్డుకుంటామని వాళ్ళు హెచ్చరించారు. అదే సమయంలో తమ ధర్నాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఎందుకంటే పోలీసుల అనుమతి లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉండడంతో తమ ధర్నాను వాయిదా వేస్తున్నట్టు వాళ్ళు రాత్రే ప్రకటించారు. అర్ధరాత్రి 12:30 వరకు కూడా బీఆర్ఎస్ నేతల ఆందోళన కొనసాగింది. ఆ తర్వాత ధర్నాను వాయిదా వేస్తున్నట్టు వాళ్ళు ప్రకటించారు. కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత ప్రజాస్వామ్యయుతంగా 50,000 మందితో మహబూబాబాద్ కేంద్రంగానే ధర్నా నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. కొద్దిసేపట్లోనే వాళ్ళు మహబూబాబాద్లో విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే లగచర్ల ఘటనను లగచర్ల ఘటనలలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినని బీఆర్ఎస్ ముందటి నుంచి ఆరోపిస్తుంది. అందులో భాగంగానే లగచర్ల ఘటన అక్కడ జరిగితే ఇక కొడంగల్ నియోజకవర్గంలో జరిగింది. ఇక్కడ మహబూబాబాద్లో ధర్నా నిర్వహించేందుకు సమాయత్తమైంది. ఎందుకంటే మహబూబాబాద్ జిల్లాలో అధికంగా ఎస్టీ లంబాడాలు ఉంటారు కాబట్టి ఇక్కడ కేంద్రంగా ధర్నా నిర్వహించాలి, దీని ఒక ఉద్యమ రూపకంగా తీసుకురావాలని బీఆర్ఎస్ భావించింది. అందులో భాగంగానే మహబూబాద్ను వేదికగా చేసుకుంది. కానీ పోలీసులు మాత్రం అనుమతి నిరాకరించారు. ఇక్కడ మహబూబాద్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం ఉంది, లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉందని ముందే పోలీసులు హెచ్చరించి ఆ మేరకు వాళ్ళ అనుమతిని అయితే నిరాకరించినటువంటి పరిస్థితి ఉంది. మరి బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయిస్తామని చెప్తున్నారు. కోర్టు అనుమతితోటి
ఇక్కడ ధర్నా చేస్తామని చెప్తా ఉన్నారు. మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, బీఆర్ఎస్ నేతల తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందో చూడాలి. నవీన్.